నేను దీన్ని ఒప్పుకోను. తెలంగాణలో ఒక శాసనసభ్యుడిగా నీ గవర్నమెంట్లో డిప్యూటీ స్పీకర్గా నేను దీన్ని అంగీకరిస్తలేను అని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డలారా రండి కొట్లాడుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తప్ప మన కృష్ణా గోదావరిలో మనకు తక్కువ, మనం ఇదే రకంగా నాశనం అయిపోతాం, తెలంగాణ జాతీయ లేకుండా పోతుందని చెప్పి నినాదం ఇచ్చి బయటకు వస్తే ముందుకొచ్చి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడ్డది మొదట రైతాంగం. అక్కడి నుంచి యువకులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి ఉద్యమం ఉవ్వెత్తున వచ్చే సందర్భంలో ఆ రాజు ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేసే సందర్భంలో ఇట్లయితే కుదరదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్, నువ్వే పరిపాలన చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఎక్కడ ఏ ఇంచు భూమి ఎట్లా తడుస్తుందో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. నువ్వు పార్టీని రద్దు చేసి పోవద్దు, ఈయనగాసి దొంగల పాలు చెయ్యొద్దు, మళ్ళా కాంగ్రెస్ కో చంద్రబాబు నాయుడు వారసులకు అప్పచెప్తే నాశనం అవుతుందని చెప్పి ప్రజలు కోరిన మేరకు నాయకత్వ బాధ్యతలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో, రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించిండు కేసీఆర్. అటువంటి కేసీఆర్ నుంచి రైతాంగాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకు పాల్పడ్డది. రైతుల్ని కేసీఆర్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేసింది. పిల్లలకు కనుక చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే దొంగలు ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని, 15,000 రైతు భరోసా అని, ప్రతి క్వింటా గింజలకి 500 బోనస్ అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని నాశనం చేసిండ్రు. ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిన్న ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులు కావచ్చు, లేదా సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, ఎవరినైనా సరే అణచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పోరాడడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రైతాంగానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ ఉన్నాడు, గులాబీ జెండా ఉన్నది, మీరు భయపడద్దు అని చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మన పైన ఉంది. ఆ బాధ్యతను భుజాన వేసుకొని యువ నాయకుడు, మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు బయలుదేరితే ఎక్కడికక్కడ అడ్డుకొని కుట్రలు చేసి కేసులు పెట్టి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. రైతాంగాన్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉడత ఊపులకు భయపడేది కాదు. కేసీఆర్ దళం ఇక్కడ ఉన్నది, కేసీఆర్ సైన్యం ఇక్కడ ఉన్నది. ప్రత్యేకించి ఇది నల్లగొండ జిల్లా. ఈ చిన్న కుక్క మీది పిందెలు ఈ పొద్దుందాక సోయి లేకుంటుండే ఈ ఆకు రౌడీలు మనం ఏం చెయ్యలేరు. నల్లగొండ ఉద్యమాన్ని ఆపలేరు, నల్లగొండ చైతన్యాన్ని ఆపలేరు. నల్లగొండ రైతాంగం ఏ మీడియా లేనాడు, ఏ వార్తలు లేనాడే, ఎప్పుడో 1930-40 కాలంలోనే సాయుధ పోరాటం చేసిన రైతాంగం, దానికి నాయకత్వం వహించింది నల్లగొండ జిల్లా రైతాంగం. గా స్ఫూర్తి రైతుల్లో ఇంకా నిలిచి ఉన్నది. ఇవాళ నల్లగొండ రైతాంగం యొక్క, నల్లగొండ యువ చైతన్యం యొక్క శక్తి ఏందో అన్న కేటీఆర్ గారు చూసిండ్రు. రాష్ట్ర అధ్యక్షులు మీ అందరూ కూడా చూసిండ్రు. ప్రత్యక్షంగా మీరు ఇచ్చిన స్వాగతాన్ని కూడా చూసిండ్రు. ఇదే స్ఫూర్తితోని, నల్లగొండ జిల్లా ఇచ్చే స్ఫూర్తితోని మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతటి కూడా ఒక్కటై కదులుతుంది. రేవంత్ కాదు మనకి, వాళ్ళకి చిల్లర నాయకులు కాదు మన పోటీ. మన పోరాటం అంతా మనకు మాట ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డినే పోటీ తప్ప కేటీఆర్ కు ఈ చిల్లర నాయకులు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళకి మా జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు చాలు, వాళ్ళ కొడుకు రాలే ఇక్కడికి కేటీఆర్. కేటీఆర్ చెప్పదలుచుకుంది రాహుల్ గాంధీ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళతో పాటు బీజేపీ కూడా బడే బాయ్ చోడే బాయ్ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వాళ్ళ కుట్రల్ని తెలియజెప్పాలి రైతాంగానికి, నల్లగొండ జిల్లా ప్రజానీకానికి అని చెప్పి మేము ఆహ్వానించాలని నల్లగొండ జిల్లా రైతాంగం తరఫున వచ్చిన పెద్దలు, మాకు భరోసానివ్వడానికి వచ్చిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.
కేసీఆర్ గారి